ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయం మీతో కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని అంశాలు తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి తరుణం, ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి ప్రభువుకు, అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు షాలెం బల్ల గారికి, చింతావారిపేట గ్రామంలో ఉన్నటువంటి జీడిఎం సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు, రేపు ఉదయము అనగా రేపు మధ్యాహ్నము మరియు రేపు సాయంకాలం ఈ 3 సెషన్స్లో కూడా నేను ఉజ్జీవమును గురించి మాట్లాడతాను. ఉజ్జీవము లేదా క్రైస్తవ ఉజ్జీవ సభలు అని దీనికి పేరు పెట్టారు. ఉజ్జీవము అన్నది సత్యముపై నిలబడినప్పుడు మాత్రమే సాధ్యం. ఉజ్జీవం అన్నది కేవలం ఏదో ఒక భావన రూపంలో లేదా భావాత్మకంగా వచ్చేది మాత్రమే కాదు. ఒక ఇమోషనల్ టర్మాయిల్ కాదు, లేకపోతే గట్టిగా ఎవరో కుదిపేసినట్లుగా వచ్చేటటువంటి ఒక పులకింత కాదు. ఉజ్జీవం అన్నది మనసులో నరనరాల్లో ఇంకిపోయినటువంటి సత్యము కారణం చేత, నరనరాల్లో ఇంకిపోయినటువంటి క్రీస్తు పట్ల ఉన్న నిబద్ధత కారణం చేత వచ్చేటటువంటి ఒక నిశ్చయత. ఆ నిశ్చయతను మీలో మళ్ళీ ఒకసారి మీకు తెలిసినదే, మీకు తెలిసిన విషయాలే, ఎప్పుడూ మాట్లాడుకునే విషయాలే మళ్ళీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇవి మీకు తెలియదని కాదు, నాకు మాత్రమే తెలుసని కాదు, కేవలం మళ్ళీ ఒకసారి మనల్ని మనం బ్రష్ చేసుకోవటానికి, మళ్ళీ మనల్ని మనం ఒకసారి మెరుగుపరుచుకోవటానికి కొన్ని అంశాలు దేవుని వాక్యంలో నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యములో ఆయన గురించినటువంటి వివరణ ఎలా ఉంది, ఈ విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేస్తాం. అయితే జీడిఎం సంఘాల యొక్క పునాది, జీడిఎం సంఘాల యొక్క పునాది వాక్యము మీద మాత్రమే వేశారు. వాక్యము పట్ల ఉన్న నిబద్ధత, వాక్యము యొక్క లోతులు, వాక్యములో చెప్పబడినటువంటి సంఘమునకు సంబంధించినటువంటి ఒక రూపకల్పన, క్రమము వగైరా వగైరా వగైరాలతో ఈ సంఘముల నిర్మాణం జరిగింది. ఆ సంఘముల నిర్మాణంలో దాని యొక్క ఫలితమే ఈరోజు మీ కూర్చున్నటువంటి మీరు మాత్రమే కాదు, అనేకమైనటువంటి ఈ గోదావరి డెల్టా ప్రాంతాలలో చేసినటువంటి పరిచర్య, దాని ద్వారా అనేకులు ఆశీర్వదింపబడటం, అనేకుల జీవితాలలో వెలుగు రావటం, బైబిల్ గ్రంథం తీసుకొచ్చేటటువంటి జ్ఞానము కారణము చేత వెలిగింపబడినటువంటి జీవితాలు, ఆ జీవితాల వెలిగింపుకు గల కారణం మళ్ళీ బైబిల్ వేసినటువంటి పునాది మాత్రమే. బైబిల్ వేసినటువంటి పునాది కారణంగానే జీడిఎం సంఘాలు నిలబడి ఉన్నాయి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు, రేపు, అలాగే ఎల్లుండి కూడా బైబిల్ మరియు బైబిల్ యొక్క అవగాహనలో కొన్ని అంశాలను మీ ముందుంచుతాను. మనం మాట్లాడుకునే ప్రతి అంశానికి, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు బిబ్లికల్ ఫౌండేషన్ లేదా బైబిల్ యొక్క పునాది ఉండి తీరాలి. బిబ్లికల్ ఫౌండేషన్ లేని, బైబిల్ యొక్క పునాది లేని ఏ మాటలను కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. కొంతమంది కళల ద్వారా, భావన ద్వారా, పాట ద్వారా, వాళ్ళకు మనసులో కలిగేటటువంటి బలమైన లేదా దృఢమైన నిశ్చయత ద్వారా, పెద్దల ద్వారా, లేకపోతే స్వప్నముల ద్వారా, పెద్దలు చూసి చెప్పేటటువంటి ప్రవచన వాక్యముల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని అంటూ ఉంటారు. అందులో నిజముంది, అది కరెక్టే. కానీ ఇవన్నీ కూడా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము యొక్క పరిధిలోనే జరిగి తీరాలి. బైబిల్ గ్రంథము చెప్పేటటువంటి సత్యములోనికే వచ్చి తీరాలి. బైబిల్ గ్రంథము చెప్పని, బైబిల్ గ్రంథం వివరించని, బైబిల్ గ్రంథం పునాదిగా వేయనటువంటి క్రొత్త పోకడలు మన సంఘాలలోనికి రాకూడదు. అది మనకు మంచిది కాదు, అది మన పిల్లలకు మంచిది కాదు.
అది మన భవిష్యత్తుకు మంచిది కాదు. ఎందుకు అనంటే అటువంటి భావనల మీద, లేకపోతే నాకు వచ్చినటువంటి సొంత ఆలోచనల మీద కట్టుకునేటటువంటి సంఘము క్రీస్తు సంఘముగా కాకుండా మనుష్యుని యొక్క ఆలోచన చేత ఏర్పరచుకున్నటువంటి ఒక క్లబ్గా మారిపోతుంది. దాన్నే సొంత ఆలోచనలనే హెరసీస్ అని పిలుస్తారు, లేకపోతే దుర్బోధలు అని పిలుస్తారు, లేకపోతే బైబిల్కు భిన్నమైన బోధలు అని పిలుస్తారు. అటువంటి భిన్నమైన బోధలను మనం పసిగట్టగలగాలి. అటువంటి భిన్నమైన బోధలను మనం అర్థం చేసుకోగలగాలి. ఒకసారి దేవుని వాక్యమును తెరిచి 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2 నుంచి నేను చదువుతాను. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక స్వార్థను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. 3 అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, మేము లేకపోతే అపోస్తలులు ప్రకటింపని వేరొక యేసు. 2వ అంశము, మీరు పొందని మరి ఒక ఆత్మ. 3వ అంశము, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించడం. ఈ మూడు మనకున్నటువంటి 3 సెషన్స్లో ఈ 3టిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సరళమైన, లేకపోతే మనకు క్రీస్తు ఏర్పరిచినటువంటి ఈ మార్గము పవిత్రమైనది మరియు సరళమైనది. ఇందులో మర్మాలు ఏమీ లేవు. చాలా సరళమైనటువంటి మార్గం. ఆ మార్గాన్ని మనకు మన పెద్దలు చూపించారు. ఆ మార్గాన్ని మనకు మన పెద్దలు వేశారు. వారు వేసినటువంటి మార్గములో నడవటమే మన పని. అలా కాకుండా క్రొత్త ఆలోచనలకు తలుపు తీసి, క్రొత్త ఆలోచనలు అనంటే మనం మారకూడదు అన్నది నా ఉద్దేశం కాదు. బైబిల్ చెప్పనటువంటి బోధల వైపుకు, బైబిల్ ప్రోత్సహించనటువంటి బోధల వైపుకు, బైబిల్ పరిచయం చేయనటువంటి బోధల వైపుకు వెళ్ళే అవకాశం ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలి అన్న హెచ్చరికతో, మరియు ప్రభువైన యేసుక్రీస్తుకున్నటువంటి గొప్పతనమును గురించినటువంటి ప్రోత్సాహంతో ఈ మొదటి సెషన్ను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు, మేము ప్రకటించినటువంటి వేరొక యేసు అన్నటువంటి మాట. ఈరోజు కనుక మనం ఈ సోషల్ మీడియాలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలు, అలాగే తెలుగు ప్రాంతాల్లో అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాలు, క్రైస్తవ సమాజాలు, వాటిని గనక గమనించినట్లయితే రకరకాలైనటువంటి యేసులు మనకు కనిపిస్తారు. రకరకాలైనటువంటి క్రీస్తులు మనకు కనిపిస్తారు. యేసు చాలా మందికి ఒక మంచి మనిషి. యేసు చాలా మందికి ఒక మంచి గురువు. యేసు మరికొంతమందికి ఒక ప్రవక్త, కొందరికి అద్భుతములు చేసే మంత్రగాణి లాంటి వాడు, కొంతమందికి భవిష్యత్తు చెప్పే కాటి కాపరి పెదరామయ్య లాంటి వాడు, కొంతమందికి బూడిద పూసుకుని హుష్ భాష్ భాష్ అనగానే ఎలాగైతే కింద పడిపోతారో అలాంటి జిమ్మిక్కులు చేసేవాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి యేసుక్రీస్తు యొక్క వర్షన్ మనకు చెప్తూ ఉంటారు. ఆ వర్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి, మనం విన్నాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అది ముఖ్యం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనేది చాలా ముఖ్యం. కొందరు ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే క్రీస్తును దేవుడిగా చూడలేకపోతున్నారు. దేవుడే కానీ చిన్న దేవుడు అని చెప్పేవారు ఉన్నారు. దేవుడే కానీ తండ్రికి సమానమైన దేవుడు కాదు అని చెప్పేవారు ఉన్నారు. ఆయన దేవుడు మాత్రమే, మనిషి కాదు అని చెప్పేవారు ఉన్నారు. ఆయన మనిషి కూడా, దేవుడు కూడా, కానీ
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆయన ద్విపాత్రాభినయం చేశాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. అలా ప్రకటించినటువంటి అనేక చోట్ల ఏ క్రీస్తును మనము నమ్ముతున్నాము అన్నది చాలా ముఖ్యం. నీ రాజు ఎవరు అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. నీ రాజు యొక్క ఐడెంటిటీ ఏంటి అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఒక ఆయన మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండే ఒక ఆయన, పేర్లు వద్దులేండి, ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన అన్నాడు, చాలా గీత గోవిందం అనేటటువంటి పుస్తకంలో ఏ విధంగా అయితే వారు ఫలానా దేవుడికి మరియు ఆయన యొక్క ప్రియురాలైనటువంటి తన ప్రియురాలితో ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా అయితే వివరించారో, కొన్నిసార్లు జుగుప్సాకరంగా, కొన్నిసార్లు గ్రాఫికల్గా ఎలాగైతే వారు వివరించారో, అలాగే ఆ భగవంతుడు ఆయనను మరియు ఇంకొక భగవంతుడి పేరు చెప్పి ఇంకొక భగవంతుడి పేరు చెప్పి ఈ ముగ్గురిని గనక మిక్సీలో వేస్తే బయటకి క్రీస్తు వస్తాడు అని చెప్పాడు ఒక ఆయన. భలే రాశాడు పుస్తకం. ఎప్పుడన్నా మీరు అంటే ఆ పుస్తకం ఇక్కడ అమ్మడం కోసం నేను రాలేదు, కానీ చెప్తున్నాను అలాంటి వాళ్ళు ఉన్నారు అని. అనగా కృష్ణతత్వం, రామతత్వం, శివతత్వం ఈ మూడిటిని గనక మిక్సీలో వేస్తే బయటకు వచ్చేదే క్రీస్తు తత్వం అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో మీతో కలిసి తిరుగుతున్నటువంటి వారిలో ఉన్నారు. కానీ ఈ సంఘము జీడిఎం సంఘాల యొక్క పునాది అది కాదు. జీడిఎం సంఘాల యొక్క పునాది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి క్రీస్తు మాత్రమే. ఆ క్రీస్తు తప్ప వేరొక వర్షన్ ఆఫ్ క్రీస్తు మనకు అవసరం లేదు. ఒక ఆయన అన్నాడు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారు చెప్పే మాటలే మీ ముందు చెప్తున్నాను. ఎవరైతే వారిని వారు ప్రముఖులుగా ఎంచుకుంటున్నారో వారి గురించే చెప్తున్నాను. వారు అన్నారు, వేదములన్నీ క్రీస్తుమయమే అన్నారు. ఒకవేళ నాకు గనక అవకాశం ఇస్తే ఇంటింటికి తిరిగి వేదములు పంచిపెడతాను అని చెప్పారు. జీడిఎం సంఘాలు వేదములు చదివి ఉజ్జీవంలోనికి రాలేదు. జీడిఎం సంఘాల యొక్క పునాది 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము వేసినటువంటి పునాది. ఒకసారి చూపిస్తారా మీ బైబిల్స్? మీ చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథము, మీ చేతిలో ఉన్నటువంటి నల్లట పుస్తకం, ఇది చాలు మనకు. ఇందులో ఉన్న క్రీస్తు చాలు మనకు. కనుకనే మేము ప్రకటింపని వేరొక యేసును ఎవడైనా ప్రకటిస్తే, మేము పరిచయం చేయని, మీరు పొందని వేరొక ఆత్మను మీరు పొందితే, మేము ప్రకటింపని సువార్తను మీరు ప్రకటిస్తే, ఎవడైనా సరే వచ్చి ప్రకటిస్తే ఇంకా అలాంటి వాళ్ళను కూడా మీరు భరిస్తే ఇంకా మీ కర్మ అని చెప్తున్నాడు. వ్యంగ్యాస్త్రం ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళను కూడా భరిస్తారా మీరు అని. అయితే గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహాలలో ఇంత బలమైనటువంటి పునాది కలిగినటువంటి ఈ జీడిఎం సంఘాల నుంచే నాకు తెలిసిన చాలామంది చాలా దురదృష్టవశాత్తు ఇటువంటి దుర్బోధలకు లొంగుతున్నారు. ఇటువంటి దుర్బోధల వైపుకు పరిగెడుతున్నారు. ఇటువంటి దుర్బోధల వైపు ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా వగైరా వగైరా వగైరాల కారణం చేత, వాటికి అంటుకుపోవడం కారణం చేత సంఘానికి, సంఘ క్రమానికి, సంఘంలో ఉండేటువంటి సహవాసానికి ముఖ్యంగా యువత దూరమైపోతున్నారు. జీడిఎం సంఘాలలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్పు రావలసినటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మార్పు రావలసినటువంటిది. ఎంత దూరం నుంచి పిలుచుకొని వస్తే నువ్వు మాకే కథలు చెప్తావా అని అనుకుండేరు. చెప్పిపోతాను, తర్వాత పిలిచినా పర్వాలేదు, పిలవకపోయినా పర్వాలేదు. మీరిప్పుడు మారకపోతే మీ భవిత కేవలము కనిపించే ఖాళీ చీరలే. మీ దగ్గర, నా దగ్గర, నా చేతుల్లో, మీ చేతుల్లో ఉన్న బాధ్యత ఏమిటి అని అంటే, జనరేషన్ జీ 2000 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, వాళ్లకు ఈ సంఘము ఇంకా సిద్ధపాటు అనేది, వారిని ఆకర్షించటానికి కావలసిన సిద్ధపాటు అనేది ఇంకా నేర్చుకోలేదు.
ఇప్పుడు 2020 తర్వాత పుట్టిన వాళ్ళు మొదలయ్యారు. దాన్ని జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తున్నారు. జెన్ ఆల్ఫా. మనము జీకే తయారు లేము, ఆల్ఫాకేం తయారవుతాం అన్నటువంటి పరిస్థితి. సంఘము సమయానుకూలంగా మనము ప్రకటించాల్సినటువంటి క్రీస్తును ప్రకటించాలి. సంఘము సమయానుకూలంగా యువతను ఆకర్షించటం కోసం చేయాల్సినటువంటివి చేయాలి. సంఘము కేవలము డాక్ట్రిన్, సిద్ధాంతము గొడవల్లో గనక నిలబడిపోతే, సిద్ధాంత గొడవల్లోనే గనక మనం గిరిగీసుకొని కూర్చుండిపోతే, మన పిల్లలు ఈ సిద్ధాంతం 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 మీరు చూసుకోండి, మీ జీవితాల్లో సిద్ధాంతం నాకు కనబడట్లేదు అని చెప్పి వారి పాటికి వాళ్ళు ఏ యూట్యూబ్లకో, ఏ ఫేస్బుక్లకో, ఏ ఇన్స్టాగ్రాములకో, ఏ స్నాప్చాట్లకో వెళ్ళిపోతారు. అదే ఈ మధ్య జరుగుతూ ఉన్నటువంటి, మన సంఘాలలో జరుగుతూ ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్. అదొక సవాలు. గౌరవనీయులైన పెద్దలు మరియు స్థానిక సంఘ నాయకులు నా ఈ కొద్దిపాటి అబ్జర్వేషన్, నా ఈ కొద్దిపాటి నేను గమనించిన నా గమనికను మీ గమనికలోనికి కూడా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను, అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే భవిత మనది పిల్లల మీదే, మన భవిష్యత్తు వాళ్ళ మీదే ఉంది. మన భవిష్యత్తు వారిని నిర్మించకపోతే మనం కేవలము మతం కట్టుకొని చప్పట్లు కొట్టి చచ్చిపోతాం, ఇంకా ఆ తర్వాత ఏమీ ఉండదు. కానీ దేవుడు తన సంఘ నిర్మాణం చేస్తాడు. ఆయనకు తెలుసు ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, చేసుకుంటాడు. కానీ మన పెద్దలు మనకు చూపినటువంటి మార్గములో నడవటానికి అవసరమైనటువంటి భవిష్యత్ ప్రణాళిక వేసుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతను మనం మర్చిపోకూడదు. దయచేసి ఆ దిశగా కొద్దిగా ఆలోచించేందుకు ప్రయత్నం చేయండి. అయితే ఇంకొక ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రీస్తును గురించినటువంటి అవగాహనను మీ ముందు ఉంచుతున్నాను. క్రీస్తు సంఘముగా, క్రీస్తు యొక్క పిల్లలుగా, క్రీస్తు నాకు కాపరి అని చెప్పుకుంటూనే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేటటువంటి సంఘాలు, యేసుక్రీస్తు చిన్న దేవుడు అని చెప్పేటటువంటి సంఘాలు. మీ బైబిల్ గ్రంథాన్ని తీసి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం, మనందరికీ తెలిసిందే, చక్కగా తెలుగులో రాయబడిందే. ఇంగ్లీష్లో చదివినా, తెలుగులో చదివినా, గ్రీకులో చదివినా, హిందీలో చదివినా ఇట్టే అర్థమైపోయేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగం మనకు తెలిసిందే. 1 నుంచి 3 వరకు, 1 నుంచి 3 వరకు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇంతకంటే స్పష్టమైనటువంటి వాక్య భాగం మనకు కావాలా? ఇంత చదివినా కానీ కాదండి, కలిగి ఉన్నదంతయు ఆయన లేకుండా కలుగలేదు అని అంటే ఆయన తప్ప మిగిలినవన్నీ ఆయన కలిగించాడు కాబట్టి అని అర్థము అని చెప్తున్నారు. మొదటగా దేవుడు యేసును కలిగించాడు, ఆ తరువాత ఈయన మిగిలినవన్నీ కలిగించాడు అని చెప్తున్నాడు. ఒక వారం క్రిందట నాతో ఈ మాట చెప్పాడు. ఏమనంటే, బ్రదర్, మీరు ఒక చోట అందరితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు, మీరు కలిసి కూర్చుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మిమ్మును పోలినటువంటి వ్యక్తే, అటువంటి ఆలోచనలే ఉంటాయి అనుకుని నేను పిలిచాను, మా సంఘంలో ఆయనకు వాక్య పరిచర్యకి ఇచ్చాను, ఆయన వచ్చి అంతా పెంట చేసి వెళ్ళాడు అని చెప్పాడు. నేనన్నాను, అయ్యా, నేను హిందువులతో కలిసి కూర్చుంటాను, మాట్లాడతాను, నేను ముస్లింలతో కలిసి కూర్చుంటాను, మాట్లాడతాను, నేను ఏథీయిస్టులతో కలిసి కూర్చుంటాను, మాట్లాడతాను, అది నా వృత్తి, నా పని, నేను అది చేస్తాను, నాకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపది. కాబట్టి నేను నాతో కలిసి కూర్చున్న ప్రతోడు నాలాంటి వాడే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎవరితో అయితే కలిసి మాట్లాడుతున్నానో వాళ్ళందరితో నేను ఏకీభవిస్తాను అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మన పిలుపు ఈ లోకంలో ఉండాలి. జీడిఎం సంఘం ఈ లోకంలో ఉండాలి.
జీడిఎం సంఘం ఈ ప్రాంతానికి వెలుగు, ఈ ప్రాంతానికి ఉప్పు, అందరితో కలుస్తాం, అందరితో మాట్లాడతాం, కానీ అందరితో ఏకీభవించాం. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. యునిక్నెస్, మనకున్నటువంటి ప్రత్యేకత, బైబిల్ గ్రంథం నేర్పినటువంటి జ్ఞానం, బైబిల్ గ్రంథం ఇచ్చేటటువంటి వైఖరి, బైబిల్ గ్రంథం ఇచ్చేటటువంటి యాటిట్యూడ్ ఏమిటి అని అంటే, అందరినీ ప్రేమించండి, అందరితో కలిసి ఉండండి, కానీ అందరితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఆయన వచ్చి నానాక మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడండి. నా భార్య ఇలాంటిది, నేను ఇలాంటి, నేను ఇన్ని పుస్తకాలు రాశాను, నేను ఇవి చేశాను. ఆయన నడుచుకుంటూ వస్తే ఇద్దరు ముందు ఇద్దరు వెనకల, అయ్యి బాబోయ్ ఒక పెద్ద మినిస్టర్ వచ్చినట్టు వచ్చాడండి. మేము 8 గంటలకు పిలిచామండి, ఆయన 9:30 వరకు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయడండి. ఏంటండి ఇలా? మరి అవన్నీ తెలుసుకోవాలి కదా నువ్వు. ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి కదా. వాళ్ళకి కాదు, సంఘానికి ఉండాలి. ఎవరిని పిలుస్తున్నాం, ఎవరికి మైక్ ఇస్తున్నాం, ఎవరి చేత బోధింపబడుతున్నాం, ఎవరికి బోధించే అవకాశం ఇస్తున్నాం అన్నది సంఘము చూసుకోవాలి. వాళ్ళెవరో చూసుకోరు. సెలబ్రిటీస్ అనే సంస్కృతి బైబిల్ ఎప్పుడూ నేర్పలేదు. మనకు సెలబ్రిటీస్ లేరు. క్రీస్తు సెలబ్రిటీగా ఎప్పుడూ లేడు. ఆయన కంటే పెద్ద సెలబ్రిటీ ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన నడుస్తూ ఉంటే కొన్ని వేల మంది, ఆయన చెంగు తాకటానికి వచ్చిన వాళ్ళు కొందరు, ఆయన నీడు పడతాదని వచ్చిన వాళ్ళు కొందరు, ఆయన భోజనం పెడతాడని వచ్చిన వాళ్ళు కొందరు, కానీ ఆయన ఎప్పుడు బాడీ గార్డ్స్ పెట్టుకోలేదు. హీ వాజ్ ఎ సింపుల్ మ్యాన్. ఆయన మనిషి, 100% మనిషి. ఆయన దేవుడు, 100% దేవుడు. ఈ విషయం చెప్పడానికి మాత్రం చేతగాని వాళ్ళందరూ ఏమవుతున్నారు? సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ. ఆయన యొక్క ఆ రాజుకు ఉండేటటువంటి గొప్పతనం పలకలేనటువంటి వాళ్ళందరూ సెలబ్రిటీస్. ప్రియమైన, చాలా సరళమైనటువంటి మాటలు మీతో చెప్తున్నాను. ఇందులో ఏ పెద్ద మర్మము లేదు. ఎవరినో క్రిటిసైజ్ చేయటము నా ఉద్దేశము కాదు. సంఘానికి మేల్కొలుపు వచ్చే విధంగా ఈ మాటలు చెప్తున్నాను. మీరు, మన సంఘాలు ఏ వాక్యపు పునాదిలో అయితే జీడిఎం సంఘాలు కట్టబడ్డాయో ఆ వాక్యపు పునాది ఏమిటి? క్రీస్తు కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెబుతూ ఉంటే, ఆ వాక్యాన్ని పట్టుకుని ఆయన మాత్రమే సృష్టి చేశాడు, మిగిలిన వాళ్ళు అనగా మనం నమ్మేటటువంటి విశ్వాసమైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనేటటువంటి ఒక్క దేవుడు, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రమేయం తండ్రి సృష్టిలో భాగం అని చెప్తామా? పరిశుద్ధాత్ముడు సృష్టి కార్యంలో పని చేయలేదు అని చెప్తామా? నో. కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్. వారు సమానముగా ప్రతి కార్యమును పంచుకొని ఒకరితో ఒకరి చిత్తమును ఒకరు నెరవేర్చుకుంటూ చేసినటువంటి పనిని మనం చేసిందల్లా యేసుప్రభు అని ఒక ఆయన చెప్తే, ఒక ఆయన కాదు ముందు దేవుడు యేసుప్రభుని చేశాడు, ఆ తర్వాత యేసుప్రభు అన్నీ చేశాడు అని ఇంకొక ఆయన చెప్తే, 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ఇంకొక ఆయన నిలబడుకొని, అరే మీ ఇద్దరికి ఏం తెలియదురా బాబు, విశాఖపట్నంలో నేను ఒక యూనివర్సిటీయే కట్టాను, దీనికి నీకో విషయం తెలుసా? ఈయనను కన్నాడు. ఎలా కన్నాడు? ముందు ఆ తర్వాత ఈయనకు నో. ఒక ఆయన అంటాడు, ఈ విశాఖపట్నం యూనివర్సిటీ పెద్ద ఆయన, మనందరము దేవుని ఆత్మలో నుంచి ఇలా 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 వచ్చేసామంటున్నాడు. ఎలా వచ్చేసాము? మనం అందరం బుల్లి దేవుళ్ళమట. భలే ఉందే. యేసు కూడా మనలాంటి వాడే, బుల్లి దేవుడు అన్నాడు. అయిపోయా, అటు దేవుడు అయిపోయింది, ఇటు నరుడు అయిపోయింది. కానీ ఆయన ఏం చెప్పాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఇలాంటి వర్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో క్రీస్తుని గురించి చాలా ఉన్నాయి. మీ భీమవరంలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక క్రీస్తు మీ భీమవరంకి వచ్చాట. ఒక క్రీస్తు ఏమో కొరియాలో పుట్టాడు. కొరియాలో పుట్టి తన భార్యకి విడాకులు ఇచ్చి, యెహోవా దేవుడు అయినటువంటి, యెహోవా భార్య అయినటువంటి జాంగ్ జిల్ ఝా ఆమె పేరు, నేను వ్యంగ్యంగా చెప్పట్లేదు, ఆమె పేరు అది, జాంగ్ జిల్ ఝా, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె యెహోవా, ఈయన యేసు. యేసు చచ్చిపోయాడు, ఆయన గోరి మీద యేసు ప్రభు అని రాసి పెట్టారు.
భలే ఉందే. ఇలాంటి వర్షన్స్ చాలా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో కానీ ఈ గోదావరి ప్రాంతంలో నేను చెప్తున్నటువంటి ఈ పరలోకపు తల్లి అనే సంఘము, పరలోకపు తల్లి ప్రకటించినటువంటి క్రీస్తు యొక్క సంఘము ఇప్పుడు ఈ రాజమండ్రి మరియు కాకినాడ గోదావరి ప్రాంతాల్లో 3,000కు పైగా ఉన్నారు. 3,000కు పైగా మంది సంఘంగా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? ఏం ప్రకటిస్తున్నాం? మనం ఎవరికి ప్రకటిస్తున్నాం? మన పిల్లలు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా? కంటాట ఆడదాం అంటారు. ఏంటి కంటాట అనేది? కర్రాటలాగా బలుందే అని అనుకుంటారు. మీ పిల్లలను పంపుతారు. కొరియాకు తీసుకెళ్ళి అక్కడ నేర్పిస్తామంటారు. అక్కడికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? ఈ బాటలే చెప్తారు. యేసుప్రభు వచ్చాడు, ఆయన మళ్ళీ వచ్చి చచ్చిపోయాడు, ఇప్పుడు యెహోవా భార్య ఇక్కడుంది, ఆమె పరలోకపు తల్లి, ఇలాంటివన్నీ చెప్తారు. రేపు మధ్యాహ్నం వాటి గురించి ఎక్కువగా కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. కానీ ఈరోజు ఏ క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం, ఏ క్రీస్తును మనం నమ్ముతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న వారు, ఈ విషయంలో స్పష్టత లేకుండా, ఏ క్రీస్తును నేను నమ్ముతున్నాను అన్న విషయంలో స్పష్టత లేకుండా క్రీస్తుతో సహవాసం ఇంపాసిబుల్. నిజమైన యేసు క్రీస్తుతో సహవాసం ఇంపాసిబుల్. ఏ క్రీస్తును నేను నమ్ముతున్నాను అన్నటువంటి అవగాహన, స్పష్టమైన అవగాహన లేకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కలిగించేటటువంటి ఈ బృహత్ ప్రణాళికలో నువ్వు భాగం కాలేవు. నువ్వు చెప్పుకుంటావు నేను క్రైస్తవుని అంతే. నువ్వు అనేకుల్లో ఒకడివి, కానీ ఆయన రాజ్యములో ఒకడివి కాదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. నీకు నా మారు మనస్సు కలిగింది, నాకు పాప క్షమాపణ కలిగింది అన్న భావన వచ్చి ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ యేసుక్రీస్తు పట్ల సరైన అవగాహన లేకపోతే, యేసుక్రీస్తు పట్ల సరైన అవగాహన ఉన్న సంఘములో భాగముగా నువ్వు లేకపోతే నీ రక్షణే కాదు. నాకు తెలుసు నేను కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నానని, కానీ లెట్ మీ టెల్ యూ, నీవు రక్షింపబడలేదు. నువ్వు క్రీస్తుకు సంబంధించినవి కాదు. యేసుక్రీస్తుకు సంబంధించిన వారు ఎవరు అనంటే అపోస్తలుల బోధ, అపోస్తలులు ప్రకటించినటువంటి క్రీస్తును ప్రకటించువారు, అపోస్తలులు ప్రకటించినటువంటి యేసును ఎరిగిన వారు. అపోస్తలులు ప్రకటించినటువంటి యేసు ఎవరు? మీరు ఇంతవరకు చదివినటువంటి ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూపించి, ఇంటికి వెళ్ళి తర్వాత చదవండి, మీరు చాలాసార్లు చదివి ఉంటారు ఇది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూపించి జ్ఞానమును గురించి అక్కడ ఉన్న ఉపదేశమును చూపించి, కొరింథీయులకు రాసిన పత్రికలో జ్ఞానం అంటే ఇంకెవరో కాదు, దేవుని యొక్క జ్ఞానము క్రీస్తే అని చెప్పిన వచనాన్ని తీసుకుని ఈ రెండిటిని ఒక చోట పెట్టి, కాబట్టి యేసుక్రీస్తును పరలోకమందు దేవుడు మొట్టమొదటిగా సృజించాడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను ఎందుకు ఆ వచనంలోనికి పోవట్లేదు అని అంటే, చెప్పటానికి చాలా ఉంది కాబట్టి, సమయం లేదు కాబట్టి. యేసుక్రీస్తును పరలోకమందు తండ్రి సృజించినటువంటిది కానే కాదు. సామెతలు 8 దేవునికి ఉన్న జ్ఞానం గురించి మాత్రమే. ఆది యందు దేవుడు నన్ను కలిగి ఉండెను అన్న మాటను కలుగజేసెను అన్నట్లుగా రాశారు. అంతే, కలుగజేసెను కాదు, కలిగి ఉండెను. టు పొసెస్, టు హ్యావ్ అని అర్థం. అది తర్జుమాలో కలిగినటువంటి లోపం. మూల భాషలో దాని అర్థం ఆది యందు దేవుడు జ్ఞానమును కలిగి ఉండెను అని. సో సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడింది యేసుక్రీస్తును గురించి కాదు, జ్ఞానమును గురించి మాత్రమే. అది చూపించి మీ పిల్లలకు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్థానిక సంఘము నుంచి దూరపరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ సంఘంలో, మన సంఘాలలో దానికి ముందే, అటువంటి ప్రణాళిక జరగటానికి ముందే సిద్ధపాటు ఉండాలి. ముందే మన పిల్లలకు దాని గురించిన సరైన అవగాహన
ఇవ్వాలి. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక ముందే ఆయన ఎలా ఉన్నాడు అని అక్కడ వాళ్ళకు క్వశ్చన్స్ వచ్చాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే ఆయన విశ్వాసమును, లేకపోతే ఆయన ఎవరి మీదైతే విశ్వాసం ఉంచాడో అది నేనే అని చెప్పేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రాజు యుగములను శాసించే రాజు, ఈ రాజు మొదలు లేని రాజు, ఈ రాజు ఎప్పటికీ శాశ్వతమైన రాజు, ఈ రాజు ప్రేమామయుడు, ఈ రాజు సంపూర్ణమైన మానవుడు. కానీ అంతటితో ఆగిపోతే సరిపోదు. ఈ రాజు సంపూర్ణమైన దేవుడు, సమస్తమును కలుగ చేసిన దేవుడు. అయితే మొదటి శతాబ్దంలో దీనికి కరెక్ట్గా ఉల్టా, మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి ఒక దుర్బోధ ఏమిటి అని అంటే, క్రీస్తు యొక్క వేరొక వర్షన్. ఈ వాళ్ళు ప్రకటించినటువంటి సువార్త వేరే రకంగా ఉంది కాబట్టే 2వ యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక, యోహాను సువార్త మరియు యూదా పత్రిక, పేతురు పత్రికలో కొద్ది భాగం, వీటిని అదే పనిగా రాశారు అపోస్తలులు. ఎందుకంటే ఈ దుర్బోధను ఖండించడానికే. ఏంటి ఆ దుర్బోధ అనంటే, క్రీస్తు నిజానికి యేసు కాదు, యేసు వేరు, క్రీస్తు వేరు. శరీరము అనేటటువంటి ఈ బందిఖానాలో ఇరుక్కుపోయేవాడు కాదు క్రీస్తు. క్రీస్తు యేసు యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని పని అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అందుకే యేసు ఎలీ ఎలీ లమా సబక్తాని అని అరిచాడు. దీన్నే గ్నాస్టిసిజం అంటారు. మనకు తెలియకుండానే మన సర్కిల్స్లో ఇది ఉంది ఇప్పుడు. అందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను, మనకు తెలియకుండానే. ఎందుకు అనంటే, వీళ్ళు చెప్పేటటువంటి ఆ రోజుల్లో అపోస్తలులు వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని పత్రికలు రాసి మరి సంఘాన్ని ప్రోత్సహించడానికి గల కారణం ఏమిటి అనంటే, ఐరేనియస్ అనేటటువంటి ఒక అపోస్తలుల సహచారి వీరి కోసం ఆన్సరింగ్ హెరసీస్ అనేటటువంటి ఒక పుస్తకమే రాసేటువంటి కారణం ఏమిటి అనంటే, వీరి యొక్క బోధ ఎంత ప్రభావవంతమైందో చూడండి. వీళ్ళు ఏం చెప్తారు అనంటే, భౌతికమైనదంతా కూడా చెడే అని చెప్తారు. భౌతికం అనగా నీ శరీరం, నీ శరీరము చెడు అని చెప్తారు. మనకు తెలియకుండానే క్రీస్తును అనుసరిస్తున్నట్లుగానే అనుసరిస్తున్నటువంటి ప్రజలలో ఈ రోజుల్లో ఈ ఆలోచన ఉంది. ఏంటంటే, శరీర సంబంధమైన అలవాట్లు, ఆత్మీయమైనటువంటి జీవితం, శరీర సంబంధమైన జీవితం, ఆత్మీయమైనటువంటి జీవితం అనేటటువంటి టర్మినాలజీ ఏదైతే సంఘంలో వాడుతూ ఉంటామో దానిని ఎంతగా పొడిగిస్తారంటే, వీళ్ళు శరీరం అంటేనే మాయ, శరీరం అంటేనే పాపం, భౌతికం అంటేనే పాపం. దేవుడు భౌతికంగా ఎప్పుడు ఉండడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మలోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు భౌతికంగా మన మధ్యకు రాడు. ఆయన ఇది భయంకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం ఉండటానికి వీలు లేదు. ఆయన కలిగించే రక్షణ ఏంటో తెలుసా? ఈ పాపభూయిష్టమైనటువంటి పాపబంధకమైనటువంటి ఈ శరీరాన్ని విడిచి, తనువును విడిచి నేను ఆయనతో పాటి ఒక ప్రత్యేకమైన లోకములోనికి వెళ్ళిపోతాను, అదే నాకు పరలోకం అని చెప్పే దుర్బోధ. అదేంటి ఇది దుర్బోధ అన్నా అని మీలో ప్రశ్న రావచ్చు. 100% దుర్బోధే. దాన్ని ఖండించటం కోసమే 1 యోహాను పత్రిక, దాన్ని ఖండించటం కోసమే యోహాను సువార్త, దాన్ని ఖండించటం కోసమే యోహాను 2వ పత్రిక, దాన్ని ఖండించటం కోసమే యూదా పత్రిక రాశారు. డోసెటిజం, గ్నాస్టిసిజం ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి నియో ప్లేటోనిజం నుంచి వచ్చినవే. ప్లేటో చెప్పినటువంటి
సిద్ధాంతము నుంచి, లేకపోతే ప్లేటో చెప్పినటువంటి ఫిలాసఫీ నుంచి వచ్చినవే. వాటిలో ఉన్నటువంటి మిగిలిన అంశాల తర్వాత మాట్లాడదాం. మొదట దాన్ని ఎలా ఐరేనియస్ ఖండించాడు, ఎలా యోహాను ఖండించాడు అని చూస్తే, ఇప్పుడు మళ్ళీ చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎందుకు అది చదివించాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పినటువంటి అదే యోహాను 14వ వచనంలో ఏమంటున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరము దాల్చింది అని బల్లగుద్ది మరీ చెప్పాడు. బల్లగుద్ది మరీ ఇది రాశాడు. మొత్తం ఆ యోహాను సువార్త మొత్తం కూడా ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు దేవుడయుండి ఏ విధంగా శరీరధారి అయి వచ్చాడు, రాజు మన మధ్యకు ఎలా వచ్చాడు అని చెప్పేటటువంటి కథనమే. కానీ మనకు తెలియకుండానే మన మధ్య జొచ్చుకుంటున్నటువంటి ఒక సిద్ధాంతం ఏమిటి అని అంటే, ఈ శరీరం పాపం. నో, శరీరం పాపం కాదు, శరీరం పాపభూయిష్టమైనది కాదు. శరీరమును దేవుడు చేశాడు, చేసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఉన్న మనిషి అని పిలిచాడు. మంచిది అని చెప్పాడు, చాలా బాగుంది అని చెప్పాడు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టి నిజం కాదు, ఈ సృష్టి సంపూర్ణం కాదు. కానీ బైబిల్ ప్రకారం ఈ సృష్టి సంపూర్ణమైన సృష్టి. దేవుడు బాగుంది 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 అని చెప్తూ వచ్చినటువంటి సృష్టి. వారి సిద్ధాంతం ప్రకారం సంపూర్ణత ఇంకెక్కడో వెళితే వస్తుంది. యోహాను ప్రకారం శరీరమందు యేసుక్రీస్తు కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. మనకు తెలియకుండానే మన మీద రాజ్యం చేస్తున్నటువంటి దుర్బోధలివి. రక్షింపబడటం అనంటే ఈ శరీరమును విడిచి ఆత్మలో ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని చెప్పేటటువంటి దుర్బోధ. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రోజు ఏం చేశాడు? 3 దినములు మరణాన్ని చంపి, మరణానికి ఉన్నటువంటి ముళ్ళును విరిచిపారేసి, పాపము యొక్క ముళ్ళు మరణం, మరణాన్ని ముల్లేది అని అడిగేట్లుగా మరణాన్ని విరిచి పైకి ఎలా వచ్చాడు? ఆత్మ వచ్చాడా? శరీరధారి అయి వచ్చాడు, శరీరముతో బయటకు వచ్చాడు. సశరీరుడై తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మధ్యకు వెళ్ళి, దా తోమా తాకు అన్నాడు. తాకాడు. ఇక్కడ పెట్టి ఏలు అన్నాడు. హతియాస్ము కహ కిర్యాస్ము అంటే నా దేవా నా ప్రభువా అన్నాడు. ఎందుకు? శరీరము తాకాడు. శరీరము తప్పు కాదు, శరీరము పాపము కాదు. మహిమను కోల్పోయిన శరీరం ఒకరోజు మహిమతో బయటకు రావటమే సాల్వేషన్. మహిమను కోల్పోయినటువంటి ఈ శరీరం, మహిమను కోల్పోయినటువంటి మానవ సమాజం తిరిగి మహిమ కలిగి బయటకు రావటమే, పునరుత్థానము చెందినటువంటి శరీరములో మనము దేవుని రాజ్యములో ఈ భూమి ఆకాశములను ఆయన ఐక్యపరిచిన తరువాత, ఆయనే రాజుగా ఉండి మన మధ్య ఏలుతున్న క్రమంలో మనం ఆయనతో కలిసి ఏలటమే సాల్వేషన్, రక్షణ, సంపూర్ణ రక్షణ. దిస్ ఈజ్ క్రిస్టాలజీ. ఇది ఆంథ్రోపాలజీ అనగా బైబిల్ చెప్పేటటువంటి మానవ శాస్త్రం. మరియు బైబిల్ చెప్పేటటువంటి మానవ శాస్త్రం క్రీస్తు శాస్త్రముతో ముడిపడి ఉంది. కారణం ఏమిటి అని అంటే, క్రీస్తు 100% మనిషి, మానవుడు కాబట్టి. సో ఆయన మానవుడు, బాబా కాదు, ప్రవక్త కాదు. మన చాలామంది ముస్లిం సోదరులు నాతో మాట్లాడుతూ ఉంటారు, బాగా అక్షింతలు కూడా వేస్తారు నాకు. వాళ్ళు వేసే అక్షింతలు ఎందుకు అనంటే, వారు ఊహించుకొని రాసుకున్నటువంటి వారి పుస్తకాలలో వారు ఊహించుకొని ఎవరో ఉన్నారు అని పేరు పెట్టుకున్నటువంటి వారి ప్రవక్త జీవితాన్ని నేను యేసు క్రీస్తు ప్రభువు యొక్క జీవితంతో పోల్చి చూపిస్తాను. కాబట్టి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలము ప్రవక్త కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాముకు సమానము కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోషే వంటి వాడు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అహరోనును పోలినవాడు కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇర్మియా కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అజరయ కాదు. ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, ఇంతకు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, నువ్వు ఏదో ప్రవక్త అనుకుంటున్నారు, లేకపోతే నువ్వు రాబోయే ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే నువ్వు అజరియా అనుకుంటున్నారు అంటూ ఏదో, ఇంతకు మీరేమనుకుంటున్నారు అనంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడగు క్రీస్తువు నేనే అని ప్రకటించినటువంటి సిద్ధాంతమే నిజమైనటువంటి క్రీస్తు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువు అని చెప్పినటువంటి మాట. నువ్వు చెప్తున్నావే ఈ మాట పేతురు, ఆ సత్యం మీద నా సంఘాన్ని కడతాను. జీడిఎం సంఘాలు నేర్పినవి, జీడిఎం సంఘాలు మర్చిపోకుండా ఉండాల్సినటువంటి సిద్ధాంతం ఇది. మన ప్రభువు 100% మనిషి, 100% దేవుడు, 100% గాడ్. ఏ అరమరక ఈ విషయంలో ఉండటానికి వీల్లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోనలేదు. కానీ ఆయన ఎవరి స్వరూపమట? దేవుడు. ఆయన ఎవరికి సమానమట? దేవుడు. ఎవరు ప్రకటిస్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల బోధ ఇది. ఈ అపోస్తలుల బోధను కాదని ఏదో ఒక కొత్త రకం బాబాను సృష్టించుకున్నటువంటి క్రైస్తవం, అది క్రైస్తవం కాదు. దానికి ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ అది క్రైస్తవం మాత్రం కాదు. ఈ వైఖరి మీరు కలిగి ఉండండి అని ఆయన దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు. కానీ ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అని చెప్తూ ఉంటే, మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు, ఆయన రాధ వెనుక పరిగెట్టేటటువంటి మనిషి, ఆయన రుక్మిణితో దాన్ని ఏమంటారు వయ్యారంగా తిరిగే మనిషి, ఆయన గరళకంఠుడు వంటి వాడు, ఆయనకు పైన గంగుంటుంది, అది ఇంకెవరో కాదు పరిశుద్ధాత్ముడు, ఆయన త్రిశూలం పట్టుకొచ్చాడు, ఈయన కూడా చూసారా, ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అనే త్రిశూలం. ఇలాంటి మాటలు చెప్పి పుస్తకాలు రాస్తూ ఉంటే ఆ క్రీస్తు మన క్రీస్తు ఎలా అవుతాడు? ఒక ఆయన అంటాడు, మీకు విషయం తెలుసా అని ఒక పద్యం చదివాడు, ఒక శ్లోకం చదివాడు, ప్రజాపతిని గురించినటువంటి శ్లోకం. ఆయనే మీ క్రీస్తున్నాడు. కాదు, మన క్రీస్తు ప్రజాపతి కాదు. నో. ఏ పుస్తకంలో ఉన్నటువంటి వారి భావన అది. వారిని అలాగే గౌరవిద్దాం, అది గౌరవం. వారి పుస్తకాలకి వారికి ఉన్నటువంటి భావనలను గౌరవిద్దాం. కానీ నీ చేతిలో ఉన్న పుస్తకం తీసుకెళ్ళి దాంట్లో ఇరికించద్దు. నువ్వు నమ్మేటటువంటి క్రీస్తుని తీసుకెళ్ళి దాంట్లో ఇరికించద్దు. నో. దాన్ని సింక్రటిజం అంటారు. ఇది మొదలుపెట్టింది ఎవరు అనంటే, ఆ రోజుల్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఆ తర్వాత బ్రహ్మో సమాజ్, ఆ తర్వాత యానీ బిసెంట్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వీటిని ప్రతిపాదించారు. కానీ అలాంటిది ప్రతిపాదించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళి దాన్నే విశ్వసించలేదు. వివేకానంద గారు ఇలాంటివన్నీ ప్రతిపాదించారు. అలాగే యోగి గారు, సాధు గారు, చైతన్య గారు, ఇస్కాన్ వారు, వీళ్ళందరూ కూడా క్రీస్తులో వారి కృష్ణుని వెతుక్కున్నారు. మీరు వెతుక్కోండి, పర్వాలేదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ పట్టుకొని నువ్వు అదే చేస్తే ఎట్లా? నో. బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి క్రీస్తు పరిశుద్ధుడు. బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి క్రీస్తు ఏ భామల వెనక పరిగెట్టినవాడు కాదు. బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి క్రీస్తు
మెడలో పుర్రలు వేసుకుని తిరిగేవాడు కాదు. బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి క్రీస్తు మోసగించి ఎవరిని చంపినవాడు కాదు. ఎందుకు వారిని తీసుకెళ్ళి ఈయనతో మీరు పోలుస్తారు? అవే ఇవే. అందులో ఉన్న సత్యాన్ని అందులోగానే చూద్దాం, ఇందులో ఉన్న సత్యాన్ని ఇందులోగానే చూద్దాం. ఎవరిని మనం డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని పోల్చి చూపించి తక్కువ చూపించాల్సిన అవసరం లేదు. కానీ సత్యం చెబుదాం. ఆ సత్యం ఏమిటి? నువ్వు నమ్ముతున్నటువంటి క్రీస్తు, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి రాజు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచాన్ని చేసినటువంటి దేవుడు. ఆయన గురించి చెప్పటానికి నీకు వేరే వేరే ఉదాహరణలు కావాలా, అవసరమా అన్నది మనం ఆలోచించుకోవాలి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1:5 నుంచి 1:7 వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికిని ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అన్న విషయం చూపించి మన ముస్లిం సోదరుల్లో కొందరు, అలాగే విశాఖపట్నం యూనివర్సిటీ వాళ్ళు కొందరు, ఇలాంటి వాళ్ళందరూ చేరి ఒక మాట చెప్తూ ఉంటారు. ఆది సంభూతుడు అనంటే ఆదిలో కలిగినవాడు. చూసారా ఏం చెప్పారు? అందరికంటే ముందు పుట్టినవాడు. దీనికి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం జోడిస్తారు. ఎలా? నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అన్నటువంటి మాట చదువుతారా కీర్తనలు 2లో? అన్య జనులు ఏలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? స్కీమ్ చేసుకుంటున్నారు. కానీ ఆకాశమందున్నటువంటి నా దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడు. తన కుమారుని యొక్క సింహాసనము సియోనులో ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఏంటి దొరకలేదా మీకు కీర్తనలు 2? చదవండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను. చూసారా? ఆయన కంటే వచ్చాడినా అని చెప్తారు. ప్రోటోటోకాస్, ఆది సంభూతుడు అనంటే ఆదిలో దేవుడు కలుగ చేసిన వాడు అన్నటువంటి పెడర్థం తీసేందుకు చెప్తారు. కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు రాత్రి దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ప్రోటోటోకాస్ అన్న పదానికి అర్థం అన్నింటికంటే ముందున్నవాడు అని, అన్నిటికీ తల అని అర్థం. దాని అర్థం దాని కిందే ఉంటుంది. చదవండి కొలస్సీ 1:15 నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి గాని భూమి అందున్నవి గాని దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రధానులు, అధికారులు, సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డాయి. ఆయన ముందు పుట్టినవాడు అని చెప్పడం కోసం చెప్పిన మాట కాదు ఇది. ఆయన అందరిపైన రాజు అని చెప్పటానికి, అధికారి అని చెప్పటానికి, సింహాసనాసీనుడు అని చెప్పటానికి, తల అని చెప్పటానికి, అన్నింటినీ జరిగిస్తున్నవాడు అని చెప్పటానికి చెప్పినటువంటి పదం ప్రోటోటోకాస్ అన్నటువంటి పదం. సమస్తమునకు ముందు, మూలము మరియు నాంది అయినటువంటి వాడు అని చెప్పటం కోసం, ఆయన కలుగజేయబడిన వాడు అని చెప్పటం కోసం వాడాల్సింది కాదది. ఈ ప్రపంచంలో దేవుడు ఏదైనా చెయ్యలేడు అనంటే అది ఇంకొక దేవుణ్ణి కలుగజేసుకోవటమే. మళ్ళీ చెప్పనా, దేవుని ఈ ప్రపంచంలో లేకపోతే మనకున్నటువంటి ఆలోచనలో దేవుడు చేయలేని లేదా దేవుడు చెయ్యని పని ఏదైనా ఉంది అని అంటే అది ఇంకొక దేవుణ్ణి తయారు చేయడమే. అది ఆయన చేయడు. అది ఆయన ఆలోచనకు, ఆయన నైజానికి, ఆయనకున్నటువంటి చిత్తానికి మరియు ఆయన ఉనికికి విరుద్ధమైనటువంటి పని. అది ఆయన చేయడు. సో జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ఆది నుండి వాక్యముగా, ఆది నుండి దేవుడై దేవుడుగా ఉన్నటువంటి క్రీస్తు. ఆయన ఒకానొక సమయంలో కన్య మరియ గర్భాన
మనిషిగా జన్మించాడు. ఆ మాటకు ప్రవచన రూపమే ఈ 2వ అధ్యాయం. మనుష్యుల నేలటానికి వచ్చేటటువంటి క్రీస్తు దావీదు కుటుంబం నుంచి వస్తాడు అని చెప్పటం కోసం దావీదు రాజు ప్రవచిస్తున్నటువంటి, లేదా దావీదు రాజు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికిస్తున్నటువంటి ప్రవచన వాక్యమే ఈ కీర్తనలు 2. అంతేకాని నేడు నేను నిన్ను కనియున్నాను అనంటే ఆయన పరలోకంలో పుట్టాడని, ఈయన తర్వాత దత్తత తెచ్చుకున్నాడని పరిశుద్ధాత్ముణ్ణి చెప్పేటటువంటి మాటలు ఇవి భయంకరమైన దేవ దూషణ. వాటిని నమ్మటానికి వీల్లేదు. ఉజ్జీవం ఎప్పుడో తెలుసా? ఈ లోతులను అర్థం చేసుకున్నప్పుడు, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ క్రీస్తును గురించి ఎవరైతే మనతో అంటున్నారో ఈయన తండ్రి సమానుడు కాదు. నేను ఇక్కడే మీ ఊరు నుంచి ఇలా పెరవలికి వెళ్ళే దారిలో ఉండ్రాజవరం అని వస్తుంది. ఉండ్రాజవరమేనా? ఉండ్రాజవరం అనుకుంటాను. ఇటు నుంచి పెరవలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఏ ఊరు అది? ఉండ్రాజవరం అనుకుంటాను. ఆ ఊరిలో పిలిచారు. ఆ ఊరిలో నన్ను పిలిచిన వారు క్రీస్తు దేవత్వాన్ని తండ్రి సమానుడు అని నమ్మకుండా పిలిచారు. ఈయనేదో మన టైపే ఉన్నాడు, ఫుల్ లాజికల్గా మాట్లాడుతున్నాడు, మనకు చెప్పేస్తాడు అని పిలిచారు. పిలిచి వాళ్ళు అన్నారు, మరి యేసు ప్రభువే చెప్పాడు కదా తండ్రికి ప్రార్థన చేయమని, కాబట్టి యేసు ప్రభువుకు ప్రార్థన చెయ్యొచ్చా అని అడిగారు. ఎందుకయ్యా మీకు ఆ ప్రాబ్లం, వీరికి ఎందుకు వచ్చింది ఆ సమస్య అని అంటే, యేసు ప్రభువే చెప్పాడు కదా తండ్రికి చేయమని. అంటే తండ్రి గొప్పోడు మరి యేసు ప్రభు కంటే అని అన్నారు. సరే అని చెప్పి, ఇది యూట్యూబ్లో మీకు కనిపిస్తుంది, మీరు ఒకసారి టైప్ చేసి చూడండి. మొత్తం ఒక 4-5 గంటల ప్రజెంటేషన్. నేను రాసినటువంటి త్రిత్వం అన్న పుస్తకం అతి ఎక్కువగా అమ్ముడుపోయింది అక్కడే అమ్ముడుపోయింది. ఒక్కటే రోజు 500 పైగా పోయాయి. కారణం ఏంటో తెలుసా? జిజ్ఞాస, ఉజ్జీవం. క్రీస్తుని గురించి తెలుసుకుంటే ఉజ్జీవం వస్తుంది. యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రితో మాట్లాడండి అని చెబితే యేసుక్రీస్తు చిన్నవాడు, తండ్రి పెద్దవాడు అయితే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివిన తర్వాత యేసుక్రీస్తు ఏమవ్వాలి అని అడిగాను. చదవండి. కాదు, 6 నుంచి. దేవా నీ సింహాసనము, దానికి ఒక్క వచనం పైన చదవండి. మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతుడైన వాడిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నటువంటి వాడు తన దూతలకేమో ఏమని చెప్తున్నాడు? అగ్నిజ్వాలలు అంటున్నాడు, వాయువులు అంటున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవా, ఇప్పుడు చూడండి, తన కుమారుని గురించి దేవుడైనటువంటి యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. మరి దీన్ని ఏం చేద్దాం అని అడిగితే టపటపటపట పుస్తకాలు కొనుక్కున్నారు. అర్థమైందా? మీరు నమ్ముతున్నటువంటి, మీరు ఏ పునాది మీద అయితే కట్టబడ్డారో ఆ పునాది ఏమిటి అని అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడే స్వయంగా దేవా నీ సింహాసనము, చదుమా, నీ సింహాసనము నిరంతరము ఉంటుంది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? కీర్తనల గ్రంథం నుంచి తెచ్చాడు. కీర్తనల గ్రంథంలో క్రీస్తును గురించినటువంటి ప్రవచన వాక్యం ఏదైతే ఈ దావీదు చెప్తున్నాడో ఆ కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకుని వచ్చి హెబ్రీ గ్రంథకర్త యేసు క్రీస్తుకు ఆపాదించి, యేసు క్రీస్తు ఇంకెవరో కాదు, దేవుడు సైతం దేవా అని పిలిచే దేవుడు అని ప్రకటిస్తున్నాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. చదువుతారా? రోమా 9:5. పితరులు వీరి వారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. అది నువ్వు ఆరాధించే రాజు, అది నువ్వు ఆరాధించే క్రీస్తు. నువ్వు ఆరాధించే క్రీస్తు ఆషామాషి బాబా కాదు. నువ్వు ఆరాధించే క్రీస్తు ఆషామాషి, దాన్ని ఏమంటావు, కృష్ణతత్వం, శివతత్వం, బ్రహ్మతత్వము మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన వాడు కాదు. నువ్వు ఆరాధించే క్రీస్తు సాధారణమైనటువంటి ప్రవక్త కాదు. నువ్వు ఆరాధించే క్రీస్తు ప్రజాపతి కాదు. నువ్వు ఆరాధించే క్రీస్తు నీకు తలనొప్పిలేస్తుంటే జెండు బాంబు పెట్టి నీకు లేడు, అది కాదు ఆయన పని. నువ్వు ఆరాధించే క్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు సైతం దేవా అని పిలిచే దేవుడు. అయితే మొదటి శతాబ్దంలో ఈ క్రీస్తు దేవుడే అని ఒప్పుకున్నారు, కానీ మనిషి అని ఒప్పుకోలేదు. మనిషిని ఒప్పుకోలేకపోయారు. ఎందుకు? నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మన సంఘాల్లో ఈరోజు కూడా చొచ్చుకొని వస్తున్నటువంటి ప్లేటోనిస్టిక్ ఐడియాలజీ, ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోవాలి అని చెప్పేటటువంటి నియో ప్లేటోనిజం. ఆ నియో ప్లేటోనిజం అనేటటువంటి భక్తి మార్గం ద్వారా వస్తుంది. వీళ్ళు కూడా అలాగే వచ్చారు. వచ్చి అన్నారు, ఆయన శరీరంలో ఎందుకుంటాడు? ఉండడు, శరీరాన్ని ఉపయోగించుకుంటాడంతే. ఆయన పరిశుద్ధమైన ఆత్మ, ఆయన దేవుడు కనుక శరీరంలో రాడు అని అన్నారు. అందుకనే మొదటి యోహాను పత్రికలో ఏమని రాస్తాడు? ఎవరినైతే మేము తాకామో, ఎవరినైతే చూసామో, ఎవరి సహవాసాన్నైతే కలిగి ఉన్నామో అంటూ శరీరానికి ఉండేటటువంటి భౌతికతను వివరిస్తూ చెప్తున్నాడు. సో ఆయన దేవుడు అని నమ్మితే సరిపోదు. ఆయన దేవుడు మాత్రమే అని నమ్మితే సరిపోదు. నీవు రక్షింపబడిన వారి జాబితాలో ఉండాలి అనంటే ఆయన దేవుడు అని మాత్రమే అని నమ్మితే సరిపోదు. ఆయన మనిషి అని నమ్మితిరా. ఆయన తిరిగి లేచిన తర్వాత చేపలు వండిచ్చాడు, ఆయన వారితో పాటు తిన్నాడు. మీకు గుర్తుందా ఈ విషయం? ఆయన తిరిగి లేచిన తర్వాత చేపలు వండి శిష్యులకి ఇచ్చి ఆయన కూడా భోజనం చేశాడు. శరీరం, భౌతికత తప్పు కాదు, పాపం కాదు, మలినం కాదు. భౌతికత దేవుడిచ్చినటువంటి సుందర స్వరూపం. భౌతికత దేవుడు ఆశీర్వదించిచ్చినటువంటి ఒక శరీరం. ఈ శరీరములన్నీ కలిసినప్పుడే క్రీస్తు శరీరముగా మారతాం. ఈ క్రీస్తు శరీరము మధ్య ఆయన నివసించటానికి, కాపురం ఉండటానికి రాబోతున్నాడు. అదే బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి స్వార్థ. రేపు దాని గురించి మాట్లాడదాం. సో ఆ రోజుల్లో వచ్చినటువంటి అనేకులు మన మధ్య నుంచి లేస్తారు. 2వ యోహాను పత్రికలో చెప్పినట్లుగా మీలో అనేకులు ఈ ప్రపంచంలోనికి బయలు వెళ్ళారు. ఎవరి వాళ్ళు? యేసు క్రీస్తు శరీరధారి అయి గట్టిగా చదవాలి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులనేకులు లోకములో బయలుదేరిన. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, ఆయన దేవుడు మనిషి కాదు అని చెప్పేటటువంటి వారిని వంచకులు అని పిలుస్తోంది దేవుని వాక్యం. అపోస్తలుల బోధ ఇది. ఉజ్జీవం ఎప్పుడు తెలుసా? యేసుక్రీస్తు నాలాంటి మనిషి అని మీరు అర్థం చేసుకున్నప్పుడు. నీకున్న దిగాలు, నీకున్న ఒంటరితనం, నీకున్న బాధ, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్నటువంటి మానసిక ఒత్తిడి, నువ్వు అనుభవిస్తున్నటువంటి వైలెన్స్ అంతా కూడా యేసు ప్రభువు కూడా మనిషిగా వాటి గుండా వెళ్ళాడు అని నమ్మితేనే యేసు క్రీస్తు మీ పట్ల, లేకపోతే మీకు ప్రతినిధిగా రక్తము కార్చిన వాడు అవుతాడు. ఆయన మనిషే కాదు అని అంటే ఇక మిగిలేది ఏమీ లేదు. నీకు రక్షణ లేదు, ఏమీ లేదు. నువ్వు ఉన్నది కేవలం ఒక మతం. క్రీస్తు యొక్క గొప్పతనం ఇది. ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఇటువంటి ఆలోచన లేదు. ప్రపంచంలోని ఏ మతంలోనూ ఇటువంటి ఆలోచన లేదు. అవతారాలు ఉన్నాయి ప్రపంచ మతాల్లో, కానీ ఇన్కార్నేషన్ లేదు. అనగా దేవుడే స్వయంగా మనుష్య రూపిగా వచ్చి మనుష్యుడిగా బ్రతికి చనిపోయి మరణాన్ని చంపి తిరిగి లేచి మనుష్యులలో ఒకడిగా ఈ రోజుకు శరీరధారి అయి ఉంటూ
నిన్ను ఆయన పొందిన శరీరములోనికి నిన్ను కూడా రూపాంతరము చెందించేటటువంటి పని చేస్తున్నాడే, ఆ క్రీస్తును నమ్మాలి. ఏ క్రీస్తును పడితే ఆ క్రీస్తును కాదు. కొంతమంది ప్రకటించే క్రీస్తు తావిలాలు ఇస్తాడు, తావిలాలు చాక్లెట్లు ఇస్తాడు. నువ్వు నాకు 10 రూపాయలు ఇస్తే నీ అకౌంట్లో 1000 రూపాయలు వేస్తా అంటాడు. అలాంటి క్రీస్తు. మనోళ్ళు గాజులు అమ్మి మరీ ఎత్తున్నారు. గోదావరి జిల్లాలో నుంచి ఎక్కువ గాజులు అమ్మి మరీ వేస్తున్నారు. ఎందుకు అంటే అకౌంట్లో ఇంకా పెరిగిపోద్దని. మాయలోడు కాదు క్రీస్తు, మాయలు మంత్రాలు చేసేవాడు కాదు క్రీస్తు. ఆయన దేవుడు, ఆయన గంభీరమైన దేవుడు. ఆ రాజును ప్రకటించటం నీ పని, నా పని. ఆ రాజును ప్రజలకు పరిచయం చేయటం నీ పని, నా పని. ఆ రాజుకున్నటువంటి ప్రత్యేకత, యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని ప్రకటించటం నీ పని, నా పని. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. కానీ అబ్రహాం అంటాడు, నేను ఆయన స్వరం విన్నాను. అబ్రహాం అంటాడు, నా దగ్గరకు వచ్చాడు, నేను ఒక దూడను వండి మరీ పెట్టాను, ఆయన తిన్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదు అని ప్రభువు చెప్తాడు. కానీ ఆదామా ఎక్కడా అనంటే, నేను విన్నాను చిత్తం ప్రభువా అని నేను విన్నానంటాడు ఆదాము. ఒక పొద మండుతా ఉంది, ఆ పొద మండుతా ఉంటే దాన్ని ఏముందో చూద్దామని వెళితే అక్కడి నుంచి పొదలో నుండి యెహోవా దూతగా ఆయన మాట్లాడతాడు. మాట్లాడితే ఈయన విన్నాడు. ఇంతకు నీవు ఎవరు అనంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, ఉన్నవాడను అనే దేవుణ్ణి, నేను పంపుతున్నాను నిన్ను అని తనకు ఒక ఆధార్ కార్డుతో సహా చెప్పాడు. మరి విన్నాడు స్వరం. ప్రభు ఏమో యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ తండ్రి, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమే వినలేదు, ఆయన స్వరూపమే చూడలేదు అంటున్నారు. మరి వీళ్ళందరూ విన్నది ఎవరు అనంటే, జీడిఎం సంఘాల యొక్క పునాది మన పెద్దలు మనకిచ్చినటువంటి వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? మనకు నేర్పినటువంటి వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? ఆయన ఇంకెవరో కాదు, పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన స్వరమును, తన ప్రత్యక్షతను, తన అనుభవమును, తన అనుభూతిని ప్రజలలోనికి చూపిస్తూ వస్తున్నటువంటి నీ రాజు, ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికే రాజు. ఆ రాజు నీ రాజు. ఏంటి నువ్వు వెళ్ళి ఏదో ప్రజాపతి అంటావు, మిక్సీలో వేస్తాను ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి ఈయనొత్తాడు అంటావు, ప్రవక్త అంటావు, బాబా అంటావు, ముక్కుబళ్ళు అంటావు, బూడిద పూసుకుంటానంటావు, ఏందేందో చెప్తావేంటి? అది కాదు. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, కానీ తండ్రి రొమ్ముననున్న లేదా తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అందుకే ఫిలిప్ అడిగాడు, నాకు తండ్రిని చూపించు చాలంటే, ఏం ఫిలిప్ నీకు అర్థం కావట్లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి నాతో తిరుగుతున్నావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు, అది నీ రాజు. అయితే నా ప్రశ్న, లైవ్లో చూస్తున్నవారు, ఇక్కడ కూర్చున్నవారు, అలాగే ఈ మైక్ ద్వారా వింటున్నవారు, ఈ రాజుల రాజు, ఈ ప్రభువుల ప్రభువు, ఈ భూమి ఆకాశములకు పునాది వేసినటువంటి క్రీస్తు, నిజమైన మనిషి అయినటువంటి క్రీస్తుతో నీకు పరిచయం ఉందా? ఆయనతో నీకు సంబంధం ఉందా? ఆయనకు నీకు రిలేషన్షిప్ ఏదైనా ఉందా? ఏమీ లేదా. చాలా ఏళ్ల నుంచి చెప్తున్నారు వీళ్ళు, మేము వింటున్నాం. చాలా ఏళ్ల నుంచి సంఘానికి వస్తున్నాం, వింటున్నాం. చాలా ఏళ్ల నుంచి బైబిల్ చదువుతున్నాం, ఉంది. అక్కడి వరకే ఆగిపోయారా? లేక నిజముగా ఈ క్రీస్తుతో పరిచయం ఉందా? మేము ప్రకటించిన ఈ క్రీస్తును మీరు స్వీకరిస్తున్నారా అనే ప్రశ్న అపోస్తలులు వేస్తున్నారు. ఆ క్రీస్తునే మీ ముందు ఈరోజు ప్రకటించాను. ఆ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఆ క్రీస్తు తండ్రి రొమ్మును వదిలి మన కోసం వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆ క్రీస్తు యెహోవాగా పిలువబడినటువంటి రాజు. ఆ క్రీస్తు నేను వస్తున్నాను అని ముందే చెప్పినటువంటి రాజు.
ఆ క్రీస్తు మన మధ్యకు వచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును మీరు కాయండి అని పెద్దలకు పిలుపునిస్తున్నాడు. ఏ దేవుడు స్వరక్తం ఇచ్చాడు చూస్తారా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును. ఈ ఉజ్జీవం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రియమైనటువంటి చింతావారిపేటలో ఉన్నటువంటి దైవ సంఘమా, దేవుని సంఘమా, దేవుని సంఘ నాయకులారా, మీకు ఇస్తున్నటువంటి పిలుపు, అపోస్తలులు మీకు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటి అని అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘమును మీకు ఇచ్చాడు, మీరు కాయండి అని ఇచ్చాడు. ఏ దేవుడు రక్తం కార్చాడు? కృష్ణతత్వము శివతత్వము మిక్సీలో వేస్తే వచ్చి కార్చాడా? నో. ప్రవక్తగా ఉన్న వ్యక్తి కార్చాడా? నో. ఆత్మగా ఉన్నవాడు కార్చాడా? నో. శరీరములో వచ్చినటువంటి శరీరధారి అయిన దేవుడు రక్తం కార్చాడు. రక్తం కార్చాడు కాబట్టే మనం బ్రతికాం. ఈ క్రీస్తును ప్రకటించబద్ధులమై ఉన్నాం. ఆ క్రీస్తును, ఆయనతో సంబంధం ఉంటే, కూర్చున్న వారైనా, మైకుల ద్వారా వింటున్న వారైనా, లైవ్ ద్వారా చూస్తున్న వారైనా, ఈ రాజుతో పరిచయం ఉంటే మీ జీవితాలు రూపాంతరం చెందుతాయి. ఈ రాజుతో పరిచయం ఉంటే మీ ఆలోచనలు పెరుగుతాయి. ఈ రాజుతో పరిచయం ఉంటే మీ దర్శనం మారిపోతుంది. ఈ రాజుతో పరిచయం ఉంటే మీ జీవితాలు రూపాంతరము చెందుతాయి. ఈ రాజుతో పరిచయం ఉంటే ఈ దీపానికి, లేకపోతే ఈ స్తంభానికి కట్టిన దీపంలాగా ఎ సిటీ దట్ ఈస్ సెట్ అపాన్ ఎ హిల్ అంటారు కదా, అనగా కొండ మీద కట్టబడినటువంటి నగరం లాగా దగదగ మెరుస్తారు. మెరిసిన మీ జీవితంలో అనేకులు దాన్ని చూసి రక్షణ పొందుతారు, స్వస్థత పొందుతారు. మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరం అవుతుంది. మీరు పట్టిన చోట, మీరు కాలు పెట్టిన చోట, మీరు మాట్లాడిన మాట దగ్గర, ప్రతి చోట మీరు కట్టు విప్పినా, మీరు కట్టు కట్టినా అదంతా ఆమెన్ అని చేయగల రాజు ఈ రాజు. ఆ దేవుడు, ఈ దేవుడు. ఆయనతో పరిచయం ఉందా నీకు అనేదే ప్రశ్న. ఈ రాత్రి ఒకవేళ ఆయనతో పరిచయం లేకపోతే, ఇంకా తన స్వరక్తాన్నిచ్చి కాపాడినటువంటి క్రీస్తుతో మీ కొరకు మీరు దేవునికి దూరమైన కారణం చేత పాపము చేసి మిమ్మల్ని తిరిగి దేవుని బిడ్డలుగా మార్చడం కోసం ఆయన పడిన పాట్లు, ఆయన చేసినటువంటి యాగం మీకు మిమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రీస్తు అంత మాత్రమే కాదు. ఆఖరి వచనం ఇది చదివి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ క్రీస్తు పట్ల ఉన్నటువంటి, దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలో ఈ క్రీస్తు జరిగిస్తున్నది ఏమిటి, ఈ క్రీస్తు చేస్తున్నటువంటి పని ఏమిటి అని మీ ముందుంచి నేను ముగిస్తాను. 1వ అధ్యాయము. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవునికి ఒక అభీష్టం ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, భూమి ఆకాశములను కలపాలి, పరలోకమును భూలోకమును కలపాలి. నువ్వు ఈ లోకం విడిచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు, ఆయనే పరలోకాన్ని వంచి ఇక్కడికి తీసుకుని రావాలి. అలా తీసుకొచ్చే పనిలో క్రీస్తున్నాడు. క్రీస్తునందు భూమి ఆకాశములను సమకూర్చి ఏకముగా సమకూర్చాలని తండ్రి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగమవ్వాలనుకుంటున్నావా? ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? కేవలం ఏదో మతంలో నడవటం కాదు. ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించే, ప్రపంచంలో భూమి ఆకాశములను కలిపేటటువంటి ఈ మహా ఉద్యమం క్రీస్తు చేస్తున్నాడు. ఆ ఉద్యమంలోనికి పిలుస్తున్నాడు. అంతేకాని భక్తి జీవితం జీవిస్తాను, భజన జీవితం జీవిస్తాను, చప్పట్లు కొడతాను, గిటారా వేస్తాను,
అక్కడి వరకే నాది చాలు నా భక్తి అని అనుకుంటే క్రీస్తు నీకు తెలియదు. ఇంకా క్రీస్తు ప్రపంచాన్ని రూపాంతరం చెందించే పనిలో ఉన్నాడు. ఆ క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ వర్క్ విత్ మీ, రా కలిసి పనిచేయి. ఎలా పనిచేయాలి? దేవుడితో సంబంధం, నీ పొరుగువాడితో సంబంధం. దేవుడు మరియు నీ పొరుగువాడు. నీ పొరుగువాడిని నీకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించగలగాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు ప్రేమించగలగాలి. ఆ మార్గాన్ని ఈ క్రీస్తు ఆవిష్కరించాడు. ఈ మార్గంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. మైక్ ద్వారా వింటున్నవారు, లైవ్ ద్వారా వింటున్నవారు, అలాగే ఇక్కడ కూర్చున్నవారు కేవలం మతంలో మాత్రమే ఇంకా బ్రతుకుతూ ఉంటే ఈరోజు రాత్రి మీకు ఒక పిలుపునిస్తున్నాను. దిస్ ఈజ్ ఎ బిగ్గర్ కాల్. ఇది చాలా విశాలమైనటువంటి దర్శనం. ఆ దర్శనంలోనికి రండి. రాజైన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు, దేవుడైన క్రీస్తు, అన్నిటినీ మించి నీలాగా నాలాగా మనిషి అయిన క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడికి తెలుసా? దేవత్వమును సంపాదించే మనుష్యత్వము వైపుకు. దేవుడిచ్చినటువంటి పోలిక మరియు దేవుడిచ్చినటువంటి పరిపూర్ణతలోనికి వెళ్ళే మనుష్యత్వం వైపుకు పిలుస్తున్నాడు. మతం వైపుకు కాదు. కమ్ వర్క్ విత్ మీ, రా మనిషిగా మారు, మనిషిగా బ్రతుకు అని పిలుస్తున్నాడు. ఏ మతం పిలవదు, క్రైస్తవ మతం కూడా పిలవదు. ఇలా క్రీస్తు పిలుస్తాడు. దేనికి తెలుసా? మనిషిగా మారటానికి. ఐ విల్ మేక్ యూ కంప్లీట్, సంపూర్ణ మనుష్యులుగా మారేంత వరకు నీతో నేను పని చేస్తాను అని అంటున్నాడు. తలలో ఉంచుకుంటే ప్రార్థించుకుందాం. ప్రభు వైపుకు చూద్దాం. అపోస్తలుల బోధ జీడిఎం సంఘాలలో వేశారు. ఈ అపోస్తలుల బోధ, జీడిఎం సంఘాలలో మనకు నేర్పించిన బోధ, ఆయన 100% మనిషి, ఆయన 100% దేవుడు, ఆయన సమస్తమునకు అధిపతి, సమస్తమునకు అధికారి, సమస్తమునకు పైనున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు, రాజు, ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తి, ప్రపంచములను పాలించువాడు. కానీ నమ్రుడై దీనుడై మన మధ్యకి కృపా సత్య సంపూర్ణుడిగా సశరీరుడై వచ్చాడు. ఈ సత్యమును అర్థం చేసుకోక మార్గభ్రష్టత్వం వైపుకు, క్రీస్తు మార్గము నుంచి దూరం పోయే దిశగా మనం ప్రయత్నించకూడదు, ప్రయాణించకూడదు, మన పిల్లలకు నేర్పించకూడదు. మన పిల్లలను ఎటువంటి సమాజంలో, ఎటువంటి బోధ వైపుకు మన పిల్లలు వెళుతున్నారో గమనించాలి, గమనించి కాపాడాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయమని చింతావారిపేటలో ఉన్నటువంటి పెద్దలకు ఆయన అప్పగిస్తే, పెద్దల బాధ్యత ఈ సమాచారాన్ని మీ పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్ళటం. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడి, ఉజ్జీవమన్నది బల్లగుద్దే ప్రసంగాలలో కాదు, కానీ నీ గురించిన సత్యము నిన్ను తెలుసుకోవటంలో ఉందని, నిన్ను తెలుసుకుని బలంగా నీ యందు నిన్ను గట్టిగా పట్టుకోవటంలో ఉందని, అటువంటి ఉజ్జీవాన్ని, ఎన్నటికీ తరగనటువంటి సంతోషమును, ఎన్నటికీ తరిగిపోనటువంటి ఆనందమును తద్వారా మాకు దయచేయమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, నేను పలికిన మాటల్లో నీ వైపు నుండి కాని ప్రతి ఒక్క అనవసరమైన మాటను నీ యొక్క పరిశుద్ధమైన అగ్ని చేత దహించి, నీ ప్రజలకు కావలసినటువంటి నీ మాటలు మాత్రమే, నీ సత్యము మాత్రమే వారి హృదయములలో ఉండునట్లు, సాతానుడు దానిని దొంగిలించకుండా ఉండునట్లు సహాయం చేయమని చిన్ని ప్రార్థనను యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.